Watch full episodes on Jio Hotstar. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. అటువైపు వెళ్ళడానికున్న ఒకే ఒక దారిని కూడా షేర్ సింగ్ ఇప్పుడు అంతం చేసేశాడు. నా సిక్స్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడేదో ఆపదరాపోతుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. భయపడక బట్టు, భయంతో ఆడుకునేదే కదా మన పని. ప్రొఫెసర్ మనకి చాలా గ్యాజెట్స్ ని ఇచ్చారు, దీన్ని వేసుకొని మనం రంగంలోకి దిగుదాం. బట్టు ముందు నీ బాడీని కంట్రోల్లో ఉంచుకో, సరేనా? ఓకే ఓకే. అరే సూపరు 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 బాస్. గట్టుబట్టులు ఎలా డైవ్ చేశారో చూసారా? నిజంగా వాళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు బాస్. రియల్ హీరోస్. మీరిద్దరూ ఇలా కూర్చున్నారు, అయితే ఇప్పుడు బండిని ఎవరు నడుపుతున్నారు? చెప్పండి. ఎవరు లేరు బాస్, ఎవరు లేరు. మీరే కదా గట్టుబట్టులు గాల్లో ఎగురుతుంటే చూడాలని కోరుకున్నారు. నేను కూడా మీతో పాటుగా చూస్తున్నాను. మీ ఇద్దరిని ఇక్కడి నుంచి బయటికి తోసేద్దామని నాకు అనిపిస్తోంది, కానీ ఏం చేయను. వెళ్ళండి, వెళ్ళి స్టీరింగ్ చూడండి. బాస్, ఇది చాలా తప్పు. కొద్దిసేపు ఇక్కడ కూర్చోమంటారు, కొద్దిసేపు అక్కడికి వెళ్ళి కూర్చోమంటారు. పోనీ, నేను మీతో అసలు మాట్లాడను. బట్టు నేను చెప్పేది వినండి, ముందు వెళ్ళి ఆ బండిని కంట్రోల్ చేయండి. అరే యార్ గట్టు, ఈ షేర్ సింగ్ ఎక్కడా కనపడడం లేదేంటి? చాప మీద పడుకున్నట్టు పడుకుంటే ఎలా కనిపిస్తాడు? లే, దయచేసి అలా చెయ్యి, లేకు. ఓకే ఓకే ఓకే. ఇదేంటి? గట్టు మిత్రమా, నేను వస్తున్నాను. అమ్మో, నాకంటే 2 అడుగులు ముందు దూకేశాడు, కానీ ఇప్పుడు నేను 4 అడుగు వెనక పడిపోయానే. ఇది నా స్టైల్. రా కిందికి రా. రా అమ్మో, నన్ను సామాన్ల బండి చేశారు కదరా. వదిలేండిరా. దిగండి దిగండి. ఆపు బండి, ఆపు. ఆపుకుంటుంటే నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే పరిగెత్తే రెండో వ్యక్తే షేర్ సింగ్ అనిపిస్తోంది. ఎందుకంటే అవకాశం దొరకగానే పారిపోతారు. ఎక్కడికి వెళ్తున్నా? వాగు. అరే గట్టుబట్టు సార్, ఈ రోజు మాకు లీవ్ సార్. మమ్మల్ని నమ్మండి, ఈ రోజు మేము దొంగిలించే మూడ్లోనే లేము. కానీ ఎవరో ఫోన్ చేసి గట్టుబట్టులు అలాగే వాళ్ళ పోలీసులందరూ కలిసి కేఎం సింగ్ గారి చీఫ్ సెక్యూరిటీలో ఉన్నారని చెప్పారు సార్. ఈ రోజు బ్యాంకులు కొలగొట్టడానికి మంచి అవకాశం, దాన్ని వదులుకోవద్దండి అని చెప్పారు. అందుకనే మేము వచ్చాం. చివరికి ఇలా జరిగింది. నన్ను వదిలేయండి సార్. ఇంకెప్పుడు సెలవు దినాల్లో దొంగిలించాలనే ప్రయత్నమే చెయ్యను. మా మాట నమ్మండి దయచేసి. నన్ను వదిలిపెట్టు, లేదంటే ఇలా పారిపోతాను. గట్టు, ఎట్ల బండి వచ్చేసింది. ఉన్న సామాన్లని దిబ్బాయి. చెప్పండి సార్ త్వరగా రండి. కేఎం సింగ్ చోటు నుంచి మైక్రో చిప్ దొంగిలించబడింది. త్వరగా రండి. ఏం చెప్తున్నారు? బట్టు, త్వరగా రా. మిస్టర్ కేఎన్ సింగ్ చిప్ ని ఎవరు దొంగిలించారట? ఎరా బుద్ధంతా చూస్తున్నావు, ఏదైనా కనపడిందా లేదా? ఒక్క నిమిషం. Huh? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
గట్టుబట్టు త్వరగా ఏదైనా చెయ్యండి. నేను మిమ్మల్ని నమ్మే చిప్పుని ఇక్కడ పెట్టేళ్ళాను. ఎలాగో అలాగా త్వరగా వెతకండి. అది దొరకలేదంటే చాలా పెద్ద సమస్య ఏర్పడుతుంది. అర్థమైందా? దొంగల చిప్పు సాయంతో మొత్తం బ్యాంక్ అంతా దొంగతనం చేస్తారు. అప్పుడు వాళ్ళని కనిపెట్టలేము. ఏంటి చెప్పేది అర్థమైందా? సరే, సీసీటీవీ ఫుటేజ్లో ఏముందో చూద్దాం. ఓహోహోహో, అయితే ఖచ్చితంగా లోపల ఉన్న మనిషి ఇది చేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కారిడోర్ నుంచి లోపలికి వచ్చినప్పుడు అలారం ఎందుకు మోగలేదు? ఎందుకు మోగలేదు? సీసీటీవీ బటన్ ఇక్కడే ఉంది, కానీ అలారం బటన్ మన దగ్గర ఉంది కదా. ఇదేంటి? గట్టు, నా వెనకేరా. ఇటు రా గట్టు. ఇలా చూడు, ఇది అంటుకుంటుంది. పిల్లర్ మీద మరక, అలాగే ఈ విండోలో కూడా మెరిసిపోయే గుర్తు. ఇక్కడున్నట్టు ఇంకో చోటు కూడా ఉండొచ్చు కదా. నా డిటెక్టివ్ మైండ్ ఇప్పుడు చూస్తుంది, దొంగతనం ఎలా జరిగిందో చూస్తుంది. అలాగా చెప్పకుండా దాస్తే ఎలా? నువ్వు కరెక్ట్ గా ఆలోచించావు. తప్పకుండా ఈ పని చేసింది ఇక్కడే ఉండేది ఒక బ్లాక్ షిప్ అయి ఉంటుంది. ఏమంటావు బట్టు? ఏంటి? నాకు తెలిసిన వాళ్ళ దానికి ఖచ్చితంగా అవకాశమే. అరే ఈ ఇన్స్పెక్టర్ మున్మాని స్పోర్ట్స్ మ్యానా ఏమిటి? ఏం జరుగుతోంది ఇక్కడ? అరే అరే వాళ్ళెవరు? గట్టు, అతను ఆ చిప్ బాక్స్ తీసుకుని పారిపోతున్నాడు చూడు. అరే, అతనితో షేర్ సింగ్ ఉన్నాడు. గట్టుబట్టు, నాకు చిప్పు గురించి తెలియదని మీరు అనుకుంటున్నారా? నా పేరు షేర్ సింగ్. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్ అని మీకు తెలియదా? వీళ్ళని వదలకూడదు.
నా మనిషినే తోసేస్తావా? ఒక కండిషన్ లో అయితే నేను పైకి రాణిస్తాను. ఈ చిప్పులో నాకు కూడా భాగం ఇస్తేనే నేను పైకి రానిచ్చేది. ఇది చాలా సింపుల్, ఏమంటావు? తప్పకుండా ఇస్తాను, కానీ అంతకంటే ముందుగా నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు త్వరగా. గట్టు, వాళ్ళిద్దరు గాల్లోనే డీల్ మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి గాల్లోనే ఎగిరి తేలిపోతారు. రా 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 రా, పైకి రా, పైకి రా, అలాగే రా. వెరీ గుడ్. ఇలా నన్నే మోసం చేసావా? నన్ను కిందకు తోసేసావా? నన్ను చీటింగ్ చేస్తావా? ఇది మోసం. నన్నే మోసం చేసి వెళ్ళిపోతావా? గట్టుబట్టు, నన్ను కాపాడండి ప్లీజ్, దయచేసి నన్ను కాపాడండి. రండి రండి. చూసావు కదా బట్టు, ఎప్పుడైనా మనం చెడ్డ వాళ్ళకి కానీ చెడు పనులు కానీ సాయపడితే అదిగో వాళ్ళ పరిస్థితే మనకి వస్తుంది. అందుకని మనం ఎప్పుడు చెడ్డ వాళ్ళకి కానీ చెడు పనులకు కానీ అస్సలు సాయం చెయ్యం. ఆలోచిద్దాం. డీప్ థింకింగ్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మొత్తం 195 కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వాటిలో ఏ కంట్రీ కని వెళ్తాం, ఏ ఊరికని వెళ్తాం, అందులో ఏ స్ట్రీట్ అని వెతుకుతాం చెప్పు. ఆలోచిస్తుంటేనే నా తల భూమి తిరిగినట్టు తిరుగుతోంది. అది లెక్క. నా డిటెక్టివ్ మైండ్ ఉండగా నాకు ఏ విషయమైనా సరే చిటికలో గుర్తుకొస్తుంది. ఈ హితేన్ రావల్ ఏం చెప్పాడంటే ఆ చిప్ ని ఆక్షన్ చేస్తాడంట, అమ్మబోతున్నాడంట. కానీ అది దొంగతనం చేయబడింది కదా. అది చిప్స్ కాదు, అందరూ గబగబని తినడానికి. అది స్పెషల్ చిప్, అర్థమైందా? అయితే ఖచ్చితంగా ఆ చిప్ ని అండర్ వరల్డ్ లోనే అమ్మాలి. అండర్ వరల్డ్ లో, అప్పుడే దాంతో తప్పుడు పనులు చేయగలరు. అర్థమైందా? బట్టు చాలా కరెక్ట్ గా చెప్పాడు. ఈ ప్రపంచం ఎంత పెద్దదైనా సరే తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎప్పటికీ తప్పించుకోలేరు. అవును, అండర్ వరల్డ్ దొంగల లొకేషన్ మనకు తెలిసిందంటే ఈ చిప్ ను దొంగిలించిన వాళ్ళ లొకేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. సరే ప్రొఫెసర్, నేను చీకట్లో ఒక బాణం వదలాలనుకుంటున్నాను. కరెక్ట్ గా టార్గెట్ రీచ్ అవుతుందో లేదో చూద్దాం. గట్టు, నువ్వు నెట్లో ఈ లోకంలో బినామీ డౌన్లు ఎక్కడున్నారో దాన్ని త్వరగా కనిపెట్టు. ఓకే, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని కనిపెట్టు. సరేరా, వెళ్ళి ఇంటర్నెట్ లో సర్చ్ చేద్దాం. వావ్, నువ్వు వేసిన అంచనా అసలు తప్పలేదు బట్టు. వీళ్ళందరూ కలిసి దుబాయ్కే వెళ్తున్నారట, అది కూడా ఒకే రోజు. ఓయ్ హోయ్, డ్రుర్రుర్రా, బల్లే బల్లే, ఓయ్ బల్లే బల్లే, ఓ బల్లే బల్లే, యాహూ. ప్రొఫెసర్, ఇప్పుడు చూడండి, ఈ గట్టు బట్టు ఆ హితేన్ రావల్ దగ్గర నుంచి ఆ చిప్ ని ఎలా తీసుకొస్తామో చూడండి. దుబాయ్, హియర్ వి కమ్. బట్టు, మనం ఎగరడానికి ముందుగా కొంచెం మనం బ్రేక్ వేయాలి. మీరిద్దరూ కేవలం వట్టి చేతులతో ఆ డాన్స్ అందరితో మీరు ముఖాముఖి తెలపడలేరు. ఆ డాన్స్ అందరినీ మీరు ఓడించాలి కదా. ఈ ప్రొఫెసర్ మీకు సాయం చేయడానికి ఇదే మంచి సమయం. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా ఆవిష్కారం. ఇప్పుడు నేను మీకు ఇవ్వబోయే గ్యాజెట్స్ మీకు చాలా సాయపడతాయి. మీ ఇద్దరి కోసం నేను చెరో కిట్టు రెడీ చేసి ఉంచాను. ఆ కిట్స్ ఈ బ్యాగ్ లోపలే ఉన్నాయి. ఇదిగో ఇందులో చూడండి. సార్ ఆగండి సార్, మీరిద్దరు దుబాయ్కి వెళ్తున్నారని విన్నాను. నిజమేనా సార్? నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. దుబాయ్ చూడాలంటే నాకు చాలా ఇష్టం సార్, దయచేసి తీసుకెళ్ళండి. ఏమన్నారు? కళ? అలాగే టింగ్ టాంగ్, అలాగే. సరేరా. అరే, నువ్వు కూడా ఎంత కష్టపడతావులే. నువ్వురా, నీ కళని నేను నిజం చేస్తాను. ఏంటి ఏంటి? కావాలా? తీసుకో. ఆగురా, పరిగెత్తే ఓపిక లేదు. అరే ఆగురా, కొడతానురా నిన్ను. ఇలా చూడు, నీ దగ్గర ఐస్ ముక్కలున్నాయా? సారీ, నువ్వా? సారీ. అరే, వీడు శత్రువు కదా, నాకెందుకు సహాయం చేస్తాడు? సరే, నేను వెళ్ళిపోతున్నా. ఓకే. ఓ, ఇందులో ఐస్ ఉందా? తోన పని పట్టండి.
అరే రే, నాకు ఐస్ ఇవ్వు. మిగతా వాళ్ళకి సాయం చేయాలన్న ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా? ఇలా చూడు, నువ్వు ఐస్ ముక్క నాకు ఇవ్వు, నేను ఈ బాక్స్ ని చూసుకుంటాను. ఏ బట్టు, ఆ బాక్స్ ని విసిరేసేరా. త్వరగా వెయ్యి. వినిపిస్తుందా లేదా? వెయ్యిరా బట్టు. అరే రే, ఇది ఆ చిప్పున్న బాక్స్ కదా? అరే అరే వద్దు. అరే బట్టు, త్వరగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేయరా. అరే, వీళ్ళు నన్ను అసలు వదలడం లేదు. అరే వద్దు. ఖమోష్. వదండి, వాళ్ళని ఫాలో చేద్దాం. అరే ఆపండి, ఆపండి. గట్టు, మన్మాని గారు మన వెనకే వేలాడుకుంటూ వస్తున్నారు. ఖమోష్. ఆ హితన్ రాహుల్ కూడా మనల్ని ఫాలో చేస్తున్నాడు. గట్టు బట్టు ఆగండి, ఆగండి. అరే వద్దు, ఇలా చెయ్యొద్దు. లేదు. టాంగో, జూలు, ఆ బ్యాగ్ ని తీసుకురండి.
వెరీ గుడ్ జూలు, వెరీ గుడ్. పదండి వెళ్దాం. బట్టు 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 నన్ను కాపాడు. దగ్గరికి రావద్దురా, ఇక్కడికి వస్తే నువ్వు కూడా ఇరుక్కుపోతావు. జాగ్రత్త. గట్టు నా మిత్రమా. గట్టు బట్టు ఫ్రెండ్షిప్ ఇప్పుడు అంతం కాబోతోంది. బట్టు తన స్నేహితుడు గట్టుని కాపాడతాడా, లేదంటే తనతో పాటు కలిసి తను కూడా ఊబిలోకి వెళ్ళిపోతాడని చూద్దాం. నువ్వేం దిగులు పడకు, ఏం దిగులు పడకు. ఎలాగైనా నేను కాపాడుతాను. బట్టు నువ్వు నా గురించి దిగులు పడద్దు. ఎలాగైనా ఆ చెప్పుని మనం ఇండియాకి తీసుకువెళ్ళాలి. కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని పట్టుకో. త్వరగా వెళ్ళురా. బాస్, 2 కార్లు వస్తున్నాయి. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి బాస్. ఆఖరి వరకు నేను ఈ ఆటని చూడలేకపోతున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఇప్పుడు వెళ్ళి తీరాలి. మళ్ళీ మనం కలుసుకోకపోవచ్చు. అరే, ఇక్కడి నుంచొని ఏం చేస్తున్నావురా? త్వరగా వెళ్ళు, పో. ఏం మాట్లాడుతున్నావు? అలా నేను ఎప్పుడూ చెయ్యను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను గట్టు. నేనేమైనా చేస్తాను. ఏం చెయ్యాలి అర్థం కావట్లేదే. ఏం చేయను గట్టు. నా మీద నమ్మకం కోల్పోకు. నేను ఎలాగైనా నిన్ను బయటికి తీస్తాను. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు నన్ను కాపాడడానికన్నా వెళ్ళి ఆ చిప్పుని కాపాడడమే చాలా ముఖ్యం. పో పో. ఒక దారుంది. ఇటువైపు లేదా అటువైపు. బట్టు సమస్యలేమి తెచ్చుకోకురా. ఇక నా పని అయిపోయింది అనుకుంటాను. నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ చిప్పుని నువ్వు కాపాడు. మిత్రమా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణాన్ని కాపాడావు కదరా. అవును, ఎందుకు నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకున్నావు? ఒకవేళ నువ్వు కూడా నాలుగేందులో ఇరుక్కుపోతే ఏమయ్యేది? అరే, గట్టు లేకుండా బట్టు ఉండి మాత్రం ఏం చేస్తాను? గట్టు లేదా బట్టు కూడా ఉండకూడదు. సార్, త్వరగా వచ్చి కూర్చోండి. త్వరగా రండి సార్. మన్మాని గారు వెనకాల వస్తున్నారు. త్వరగా వచ్చి కూర్చోండి సార్. కమోష్! గట్టుబట్టు చట్టం కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. మీరు తప్పించుకోవాలని ప్రయత్నించారంటే నేను పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాను. అరే ఏంటిది? చమక్ సింగ్, త్వరగా టీ తీసుకురా. అరే నేను ఇరుక్కుపోయాను. అరే ఏంటి ఈ ఎడారిలో ఊబుంది? చమక్ సింగ్, ఇన్స్పెక్టర్ మన్మాని ఇలాగే క్రైమ్ కంట్రోల్ చేస్తున్నారా? సార్, ఎప్పుడు క్రైమ్ ని కంట్రోల్ చేసామని చెప్పారు సార్. సార్, క్రైమ్ అనేది ఈయన్ని చూడగానే తనకు తానుగా కంట్రోల్ అయిపోతుంది. ముందు నన్ను పైకి లాగండి, త్వరగా పైకి లాగండి. ఇక్కడ నేను పోదలుచుకోలేదు. నేను ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి. నన్ను కాపాడండి సార్. కన్నా సార్, నన్ను పైకి లాగండి. ఆ తర్వాత నేను వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. కమోష్! గట్టిగా లాగండి. నేను గట్టు బట్టులని వదలను. వాళ్ళ కోసమే ఖచ్చితంగా జైల్లో ఒక ఊబి సిద్ధం చేసి అందులోకి తోసి బయటికి ఎప్పటికీ రానివ్వను. కమోష్! దుబాయ్లో ఈ రోజు ఫ్లాష్ న్యూస్ ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న పెద్ద బ్యాంక్స్ అన్నిట్లోనూ ఒకే సమయంలో హైటెక్ రాబరీ ఈ రోజు జరిగింది.
బ్యాంక్ లో ఉన్న డబ్బు ట్రాన్స్ఫర్ అవుతోంది, కానీ ఎవరి అకౌంట్ కి డబ్బు ట్రాన్స్ఫర్ అవుతుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. రండి, ఇప్పుడు ఏ ఏ బ్యాంక్ లో రాబరీ జరిగిందో ఇప్పుడు మనం ఈ మ్యాప్ లో చూసి తెలుసుకుందాం. ఇదిగో ఈ రెడ్ లైట్ ఉన్న ఏరియాలో బ్యాంక్ లో ఉన్న డబ్బు మొత్తం దోచుకోబడ్డది. ఇదిగో ఈ రెడ్ లైట్స్ చూడండి. ఇదిగో ఇదే ఆ బ్యాంక్. నాకు ఒక విషయం మాత్రం బాగా అర్థమైంది. బ్యాంక్ నుంచి ఎన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ డైరెక్షన్ మాత్రం ఒకే సైడ్ లో చూపిస్తుంది, ఒకే సైడ్ లో. ఆ డైరెక్షన్ లో ఐస్లాండ్ ఉంది. నా డిటెక్టివ్ మైండ్ ఏమంటుందంటే, నాకు తెలిసి క్రోధీ జ్వాల ఖచ్చితంగా ఐస్లాండ్ లోనే ఉండాలి. అక్కడి నుంచే అన్ని బ్యాంకులని తను హ్యాక్ చేసుండాలి. అయితే గట్టు మనం ఐస్లాండ్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.